ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మాటను చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోనడి. మీరెవరు సేవింప కోరినట్టును నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనెను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యము కోరుకొనుడి, ఎన్నిక చేయుడు, సెలెక్ట్ సంథింగ్. కోరుకో. ఒకవేళ దేవుడు ఇప్పుడు మనకు కనపడి, నరుడా ఏమి నీ కోరిక అంటే ఒక్కొక్కరు ఏమడుగుతాం? ఒకవేళ నన్ను అడిగాడు అనుకో దేవుడు, అయ్యా నీకేం కావాలి అని అడిగాడు అనుకో, అయ్యా నాకు 10 కోట్లు డబ్బు ఇయ్యా అని అడుగుతా, అంతేనా? మిమ్మల్ని అడిగాడు అనుకో దేవుడు, నీకేం కావాలని ఆడవాళ్ళని అడిగాడు అనుకో, స్త్రీలని బంగారం కావాలా, కేజీ బంగారం కదా. ఎన్నికలు వస్తాయి మనకి. ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు ఇమ్మని అందరూ అడుగుతారు. ఆ పార్టీ ఈ పార్టీ ఇండిపెండెంట్ అందరూ అడుగుతారు కదా ఓటు ఇమ్మని. మనం ఎవరిని ఎన్నిక చేస్తాం? ఎవరికి ఓటేస్తాం మనం? మంచి వ్యక్తికా? నిజమేనా? అదే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తాం. అంటే మనీ కోసం ఎన్నుకుంటున్నాం మనం. ఎంత డబ్బు అది? ₹1,00,000, 10 లక్షల, ₹1,00,000? ఒకవేళ ₹1,00,000 అయితే నువ్వు అది ఎన్నిక చేయడం కరెక్టే. లేదు ₹1,00,000 నువ్వు వాడికి ఓటేయడం కరెక్టే. ఎంతకి ఓటేస్తావు నువ్వు? ₹1,000 లేకపోతే 2,000. ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. నలుగురికి ₹1,000 చొప్పున 4,000 ఇస్తారు. ఈ పార్టీ వాళ్ళు ఇస్తారు, ఆ పార్టీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఓటు ఎవరికి ఇవ్వాలా? వాట్ ఈజ్ యువర్ సెలక్షన్? ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకా? అది పాయింటే. కొంతమంది ఏం చేస్తారు? న్యాయం చేద్దామంటారు. న్యాయం ఏమిటి? న్యాయం 2 ఓట్లట్టు అంటే మన సెలక్షన్ ఎట్టుందంటే దరిద్రంగా ఉంది. దయచేసి ఓటు అమ్ముకోకండి. మన ఊర్లో అందరూ ఓటు తీసుకుంటూ డబ్బులు తీసుకునే వాళ్ళు నాకు తెలిసి. ఎవరన్నా ఉన్నారేమో, ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్క్యూజే. నా దగ్గరకు వచ్చారు, సార్ మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, ఏదో ఒక అన్న డబ్బులు ఇచ్చి పంపించాడు తీసుకోండి అన్నాడు. నేను చెప్పా, నేను నీకు డబ్బులు తీసుకునే వాళ్ళకి కనపడుతున్నాను, నీకు ఎంత ఇస్తావు నువ్వు? ఇస్తే ఒకవేళ ₹1,00,000 ఇస్తే నేను అమ్ముడు పోయేవాడినేమో. ఇది ₹1,00,000 కదా. నీ ₹1,000కి 2,000కి నేను అమ్ముడు పోతే నా ఓటు విలువ ఏముంది చెప్పండి? సో సెలక్షన్ అనేది కోరుకోవాల్సింది ఎవరిని మనం కోరుకోవాలి? యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకోవాలో మీరు కోరుకోండి. నేనైతే యెహోవానే కోరుకుంటాను, నేను యెహోవానే సేవించదను. మీరు ఒకవేళ చూడండి అంటాడు 15వ వచనంలో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోస్తే, అంటే దేవుణ్ణి మీరు ఆరాధించడం లేక సేవించడం మీకు ఇష్టం కాకపోతే, లేక మీకు కీడు అని అనుకుంటే మీ ఇష్టం. ఎవరినైనా ఆరాధించండి, ఎవరినైనా పూజించండి, ఎవరినైనా సేవించండి. మీ ఊర్లో ఉన్న దేవతను పూజిస్తారా? పూజించండి. మీ దేశంలో ఉన్న దేవతను పూజిస్తారా? పూజించండి. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు పూజిస్తారా? పూజించండి. నేను నా కుటుంబం యెహోవానే సేవించదము. దెర్ ఈజ్ ఏ గుడ్ డెసిషన్.
మంచి నిర్ణయం ఉంది, అక్కడ మంచి ఎన్నిక ఉంది, మంచి డిజైర్. ఏమిటది? మీరు ఎవరినైనా ఎన్నుకోండియా, నేను మాత్రం యెహోవానే కోరుకుంటా. నేనే కాదు, నాట్ ఓన్లీ మై సెల్ఫ్ బట్ ఆల్సో మై ఫ్యామిలీ, నా కుటుంబం అంతా. నేనును ఈరోజు నీకు ప్రశ్న, నీ ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారా? అంటే నీవు నీ కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తామయ్యా, సేవిస్తామయ్యా మాట వరకే కదా. పాట పాడుతూ ఉంటాం మనం, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుమో కదా. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతాం అంటే దేవుణ్ణి పూజిస్తాం మేము అందరం. ఎంతమంది పూజిస్తారు? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఎంతమంది ఉంటారా ఆ కుటుంబ ప్రార్థనలో? అందరూ ఉంటారా? కొడుకులు ఉండరు, కొన్ని చోట్ల కొడుకులు ఉండరు, అందరూ ఆడపిల్లకాయలు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకంటే బయటకు పోలేరుగా నైట్ టైం. కొడుకులు మాత్రం గాలికి తిరిగి 10కో 11కో 12కో వస్తారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈనాడు సేవ చేసేవాళ్ళు కూడా చాలామంది చెప్తారు, మా చిన్నప్పుడు మా అమ్మోళ్ళు కుటుంబ ప్రార్థన పెడితే మేము ఉండేవాళ్ళం కాదు, మేము బయట తిరిగేవాళ్ళం కదా. కనుక గమనించాల్సింది ఏంటంటే, నేను నా ఇంటివారు, నేను నా ఇంటివారు. గమనించండి మాట, నేను నా ఇంటివారు. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు. సార్ వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను ఒక్కడనే వచ్చాను. నో, యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటివారు అంటున్నాడు. నేను నా ఇంటివారు. నువ్వు బొమ్మ ఈరోజు నేను ఆగుతాను అంటానికి కుదరదు. నువ్వు బో నాయన ఈరోజు నేను ఆగుతాను అనడానికి కుదరదు. నీవు నీ ఇంటి వారు అందరూ కూడా యెహోవానే పూజించాలి. ఎందుకయ్యా? ఏం చేశాడు ఆయన మాకు? ఆ క్రింద చూడండి ఒకసారి, ఏమన్నాడు? 17వ వచనంలో, ఐగుప్తు దేశమును దాసుల గృహలను మనలను మన తండ్రులను రప్పించిన దేవుడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి రప్పించాడు ఆయన? ఐగుప్తు దేశం నుండి, బానిసత్వము నుండి, బానిస బ్రతుకు నుండి, శత్రువుల చేత అణచివేయబడిన పరిస్థితుల నుండి మమ్మల్ని బయటికి రప్పించిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడిని మేము ప్రార్థిస్తామయ్యా. ఇంకేమన్నాడు? మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలు చేసి, అంటే మన కళ్ళ ఎదుటే గొప్ప సూచక్రియలు చేశాడు. ఏం సూచక్రియలు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు తెప్పించాడు, సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఏమండి? అద్భుత కార్యాలు చేశాడు. ఇంకెవరిని పూజించాలి మేము? వి వర్షిప్ ద లార్డ్. ఎవరు ఆయన? సూచక్రియలు చేసిన దేవుడు. అందుకే నేను నా కుటుంబం ఆయన్ని పూజిస్తాం. ఇంకా ఏమన్నాడు చూడండి, మనం నడిచిన మార్గములన్నిటిలోనూ, మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవా. దేవుడు అంట, నేను ఎక్కడికి పోతే అక్కడ కాపాడాడు. కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా ఆయన కాపాడుతున్నాడు. నేను బైక్ మీద పోయినా, కారు మీద పోయినా, బస్సులో పోయినా, ట్రైన్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, ఎక్కడ పోయినా, ఎంత ప్రమాదమైనా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. మార్గం అంతటిలో మేము వెళ్ళిన ప్రజల మధ్యలో మాకు ఎలాంటి కష్టం లేదు, బాధ లేదు. దేవుడు కాపాడాడు. మరి ఎవరిని పూజించాలి నేను? ఆ దేవుడిని నేను పూజిస్తా. ఇంకేమన్నాడు చూడండి, యెహోవా దేశంలో నివసించిన అమోరీయుల మొదలైన ప్రజలందరూ మొదటి ఎదురు నిలవకుండా వారిని తోలివేసిన వాడు. చూసారా? మనము అమోరీయుల దగ్గర ఉంటే మన ముందు వాళ్ళని నిలవనీయకుండా వాళ్ళు తోలేసాడట దేవుడు. మన శత్రువులను, మనకు విరోధులుగా ఉన్నవాడిని వాడిని తోలివేశాడు. అలా తోలివేసినటువంటి యెహోవానే మేము సేవించదము. చూసారా? మన ఎదుట నిలవకుండా వాడిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు. యావే ఈజ్ మై గాడ్. ఈ ఉదయకాలమున నువ్వు తీసుకుంటావా నిర్ణయం? ఎవరు నీ దేవుడు? నీ దేవుడు ఎవరు? నీ ఊర్లో ఉన్న పెద్దలా? నీ ఊర్లో ఉన్న అధికారులా? నీ దేశంలో ఉన్న ప్రధానులా? నీ ఉద్యోగం చేస్తున్న దగ్గర మీ అధికారులా, ఆఫీసర్లా? ఎవరిని పూజిస్తావు నువ్వు?
యెహోషువ అంటున్నాడు, నీవు ఎవరినైనా సేవించు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నో ప్రాబ్లం ఎట్ ఆల్, వెళ్ళు. అమోరీయుల దేవతను పూజిస్తావా, పూజించుకో, నీ ఇష్టం అది. కానీ నా ఇష్టం ఏంటి తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను, దట్ ఈజ్ మై డిజైర్. నా కోరిక అదే, నేను కోరుకోనిది అదే. ఎందుకంటే ఆయన మమ్మలను రప్పించిన దేవుడు, సూచక్రియలు చేసిన దేవుడు, కాపాడిన దేవుడు, శత్రువులను తోలివేసిన దేవుడు. కనుక మేము ఆయననే పూజిస్తాం అని అంటూ ప్రజలతో, అంటే వాళ్ళు ఏమన్నారు చూడండి 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము, వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు. యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు పిలాతు అడిగాడు, అయ్యా యేసు దగ్గర నాకు ఏ నేరం కనపడలేదు, ఈ పాపం నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు అని చేతులు కడుక్కుంటాడు ప్లేట్లో నీళ్ళతో. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా మీద, మా పిల్లల మీద. సరే, నీ మీద అంటే నీకు అధికారం ఉంది, నీకు అర్హత ఉంది, నిన్ను నీవు ఒప్పుకున్నావు, సరే, నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు, ఓకే, నువ్వు బావిలో దూకుతున్నావు, ఓకే, నువ్వు పాపం చేస్తున్నావు, ఓకే, మళ్ళీ నీ పిల్లల్ని ఎందుకు కలుపుతావు? ఏమండి, నా పిల్లలు మా మీదకు వస్తుందిలే అంటే మీ పిల్లల మీదకు పాపాన్ని తెచ్చుకోవడానికి నువ్వెవడవు అసలు? నీ పాపాన్ని నువ్వు తెచ్చుకో, కావాలంటే నువ్వు దుర్మార్గం చేయి, నువ్వు నాశనం అవ్వు, నీ బిడ్డలను ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు తాగుతావు, నీ కొడుకు చేత తాగనిస్తావా? నీ కొడుకుని కూడా తాపుతావా? నువ్వు తప్పు చేస్తావు, నీ కొడుకు చేత నీ కూతురు చేత తప్పు చేపిస్తావా? అమ్మ నా కంపెనీ రామ్మా, నువ్వు కూడా ఒక బుడ్డి వేసుకోమ్మా అంటావా? ఒరే నేను చెడిపోయాను కానీ నువ్వు బాగుపడాలరా, నువ్వు దాక్కకూడదురా అంటావు కదా. అంటే మనము నాశనమైనా పర్లేదు, మన పిల్లలు బాగుపడాలని కోరుకుంటాం, లేక మన ఇంట్లో వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం. అదే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు మేము యెహోవానే సేవిస్తాం, ఆయన్నే పూజిస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన పనే చేస్తాం మేము. ఎందుకంటే ఆయన మమ్మల్ని కాపాడినవాడు, ఆయన మమ్మల్ని నడిపించినవాడు, మా కోసం ఆయన అద్భుతాలు చేశాడు. ప్రేమైన దేవుని సంగమా, వాట్ ఈజ్ యువర్ డిజైర్? నీ కోరిక ఏమిటి? ఏమి కావాలి నీకు? లోకమా, దేవుడా? ఉద్యోగమా, దేవుడా? ఆరాధన, అల్లరా? లోకమా, దేవుని మందిరమా? దేశంలో ఉన్న అన్నీ మన మీద వేసుకొని వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అదేందో కొంతమందికి ఆదివారాలే పనులు తగులుతాయి, ఆదివారాలే ఇంకో రోజు పెట్టుకోకూడదా? ఇంకో రోజు ప్రయాణం అయిపోకూడదా? కొన్ని ఉంటాయి తప్పనిసరి. కొన్ని ఇప్పుడు మరణం అనుకోండి, మరణం జరిగింది, ఆదివారమే జరిగింది, మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఎంతవరకు చేయగలుగుతామంటే కొంత దేవునికి ఆధిపత్యం ఇచ్చి, దేవునికి అవకాశం ఇచ్చి, మిగతాది వాళ్ళకు అవకాశం ఇవ్వగలుగుతాం. పెళ్ళ కావాలని పెట్టుకోగా ఆదివారం పెట్టుకుంటామా? పెట్టుకో. కొంతమంది సోమవారం పెట్టుకుంటారు, ఆదివారం ఇబ్బంది అని. సోమవారం పెట్టుకుంటే ఆదివారం గుడికి వస్తారు వాళ్ళు, పెళ్లి పనుల మీద ఉంటారు కదా. లేదు శనివారం పెడతారు కొంతమంది, ఆదివారం ఒకటి శనివారం అయినా కూడా ఆదివారం వస్తారా? నిన్నే కదండి ప్రోగ్రాం చేసింది, ఈరోజు రెస్ట్, చుట్టాలందరూ పోతున్నారు వస్తున్నారు. సో అలా అంటే దేవుని ఆరాధనకు ఆటంకంగా, అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మనుషులకి, పనులకి, ఆచారాలకి, సాంప్రదాయాలకి మనం ప్రాధాన్యత ఇస్తుంటే మనం ఎవరిని కోరుకున్నట్టు? నువ్వు దేవుని కోరుతున్నావా? దేవుని పనిని కోరుతున్నావా? లోకాన్ని కోరుతున్నావా? లోక సంబంధమైన పనిని కోరుతున్నావా? ఒక సహోదరి ఉండేది, ఇప్పుడు లేదు, చనిపోయేదిలేండి. ఆమె ఒకరోజు తీవ్రమైన జ్వరంతో చర్చికి వచ్చింది. మన ఊర్లో కాదు, బయట. తీవ్రమైన జ్వరం, చెయ్యి పుట్టుకుంటే కాలిపోతుంది. ఆమె చర్చికి వచ్చింది, వణుకుతూ ఉంది, స్వెటర్లు వేసుకుంది, పెద్ద ఆమె పాపం. నేను చూసా, నేను మామూలుగా ఆమెను అమ్మ అంట,
సహజంగా ఆడవాళ్ళందరినీ అమ్మ అంటారులేండి. ఆమెను ఇంకొంచెం అంటే తల్లిలాగా అమ్మ అంట. ఆమె కూడా అయ్యా నువ్వు నా కొడుకు అయ్యా అంటుండేది. ఆమె అలా చలికి వణుకుతూ అలా ఉంటే నేను ఆరాధన అయిన తర్వాత ఆమెతో మాట్లాడా. అమ్మ ఏంది నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు ఏంటంటే, నాయనా జ్వరం నాయనా, ఇలా జ్వరం నాయనా. నేను మామూలుగానే జ్వరం అయితే ఇంట్లో ఉండకూడదు ఎందుకు వచ్చావన్నా. ఆమె ఏమని తెలుసా, ఆ జ్వరం తీసివేసేది దేవుడే కదయ్యా, ఆయన కాడకు రాకపోతే ఇంకేడకు పోతాం. ఇంట్లో ఉంటే తగ్గుద్దా జ్వరం, దేవుని కాడకు వస్తే జ్వరం తగ్గుద్ది. హల్లెలూయా. అంటే అంత అస్వస్థత కలిగినా కూడా, రాలేని పరిస్థితి అయినా కూడా ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఎందుకు? ఆమె దేవునికి ప్రయారిటీ ఇచ్చింది, దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుణ్ణే కోరుకుంది. ఈ జబ్బు పోతే పోయింది అనుకుంది. పోతే చచ్చిపోతావా, చచ్చిపోని ఏముంది, ఈ జ్వరానికే చత్తవా. మనం అంతే తలనొప్పి వస్తే చాలు ముడుక్కుంటాం, గుడికి రాం. చిన్న పని పడిందంటే రాం, చుట్టాలు వస్తే రాం. ఏ ఆటంకం వచ్చినా, చిన్న ఆటంకమైనా ఎప్పుడెప్పుడా అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. ఏదన్నా పని తగిలిందంటే ఎగ్గొట్టడానికి, దేవుని మందిరం ఎగ్గొట్టడానికి. గమనించండి, యు ఆర్ గివింగ్ ప్రయారిటీ టు ది వరల్డ్. లోకానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:26. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:26. జనముల దేవతలందరూ ఏమ్మా ఎవరికి ఇస్తాం ప్రాధాన్యత? విగ్రహానికి ఇస్తామా? జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. ఒక ఆయన అన్నాడు, చాలామంది ఇతర మత సంబంధించిన వారు గౌరవించే, అభిమానించే, పూజించే ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి అన్నాడు, నేను ఒక విగ్రహం మీద బొద్దింక పాకులాడుతూ చూశాను. ఈ దేవుడు ఆ బొద్దింక పైన పాకుతుందా తీసేస్తాడులే అనుకున్నాను. ఎంతసేపటికి ఆ బొద్దింక ఆడానే ఉంది, దాన్ని ఎవరు తీసేయలేదు. ఆ దేవుడు తీసేసుకుంటాడేమో అని చూశాను, ఆయన కూడా తీసేసుకోలేదు. తర్వాత అనుకున్నాను, తన పైన పడ్డ బొద్దింకనే తీసేసుకోలేనోడు ప్రజలను రక్షిస్తాడా అని నాకు అనిపించింది అన్నాడు. మరి వాళ్ళు చేసేది విగ్రహారాధనే, కానీ మరి ఆయన నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చిందో మరి దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయలా. అంటే విగ్రహాలు రక్షిస్తాయా? యెహోవా దేవుడు విగ్రహం కాదు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మమ్మల్ని కాపాడాడు, మా శత్రువులు తరిమేశాడు, మాకు సూచక్రియలు చేశాడు, మమ్మల్ని రప్పించాడు. సో అలాంటి దేవుడిని మేము ఆరాధిస్తాం. యెషయా గ్రంథం 2:8. యెషయా గ్రంథం 2:8. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. ఏంటండమ్మా? వారు తమ చేతి పనికి తాము వేళతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. ఏం చేస్తారంటే వాళ్ళు, వారు చేతితో చేసినటువంటి ఒక వస్తువుని లేక బొమ్మని దాన్ని పెట్టుకొని దానికి దండం పెడతారట, దాన్ని ఆరాధిస్తారట, దాన్ని పూజిస్తారట. ఏమండి, ఈ పెన్ను ఎవరో తయారు చేశారు, ఈ పెన్నుని ఇలా పెట్టుకొని దండం స్వామి నీకు అని అంటే ఆ పెన్నుకి మనం పూజిస్తే కరెక్టేనా? ఆ పెన్ను ఏం చేస్తుంది? మనల్ని రక్షించగలదా? పోషించగలదా? 10 రూపాయలు ఇవ్వగలుగుతుందా? తనలో ఉన్న ఇంకా అయిపోద్ది రాసే కొద్ది. ఏమండి, నిన్న మేము వచ్చేటప్పుడు ఒక చెట్టుకు పెద్ద దండ వేసి ఉంది. చెట్టుకు దండ ఎందుకు? చెట్టును పూజిస్తున్నారండి. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్నప్పుడు ఎప్పుడో మొక్క వేసాడు ఆయన. వేసిన మొక్క పెరిగి పెద్దదయింది. అంటే నీ చేత్తో నువ్వు మొక్క వేసావు,
నీ చేత్తో నువ్వు మొక్కేసి ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి వృక్షం అయిపోతే దానికి దండేసి దానికి దండం పెడుతున్నావు, దాన్ని పూజిస్తున్నావు. అదే ఇక్కడ వ్రాయబడిన మాట. వారు తమ చేతులతో చేయబడిన దాన్ని, తన వేళ్లతో చేయబడిన దాన్ని, దానికి పూజ చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మనం ఎవరిని పూజిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఎవరిని పూజిస్తున్నాం? యెహోవానేనా? యేసు ప్రభునేనా? లేక లోకంలో ఉన్నటువంటి సంపదన, లోకంలో ఉన్న పొలాలు, స్థలాలు, ఇళ్ళు, దేనిని మనం పూజిస్తున్నాం? ఏం లేకపోయినా పర్లేదయ్యా, 10 రూపాయలు డబ్బులు ఉంటే చాలు అంటే లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి కాదు, లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి చెడును ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వ్యభిచారాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో దొంగతనాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్నటువంటి అబద్ధాలను ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్నటువంటి వ్యసనాలు, అసూయలు, బంగారం, వెండి, సంపద, వీటినే ప్రేమిస్తున్నాం. వీఆర్ లవింగ్, వీఆర్ డిజైరింగ్, కోరుకున్నది అదే మనం. యెహోషువ అంటున్నాడు, అవన్నీ నాకొద్దు. ఏ దేవత వద్దు, ఏ దేవుడు వద్దు, ఏ చెట్టు వద్దు, ఏ పుట్టొద్దు, నాకు యెహోవాయే కావాలి, నేను ఆయన్నే కోరుకుంటున్నాను అంటాడు. ఇర్మియా 11:12 ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 11:12 వచ్చిన యోధా పట్టణస్థులు దాము దోపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు, వారి ఆపత్కాలములో వారిని ఏమాత్రము రక్షింపజాలవు. అంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? దేవతలకు మొరపెడతారంట. ఏమండి, దేవతలు అంటే ఎవరు? వారు దేవుని ప్రతినిధులు, దేవతలు, అంతే కదా. ఏంజిల్ అంటే దేవుడా? ఏంజిల్ అంటే దేవుడు కాదు కదా, దేవుని ప్రతినిధులు. మన భాషలో చెప్పాలంటే దేవుని ప్రతినిధులు అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు లేక దేవుని ప్రతినిధులు అలాంటి వాళ్ళకి అడగ మొరపెట్టారంట, అయ్యా నా పాపాన్ని పరిహరించు అని. రక్షించగలరా వాళ్ళు? అయ్యా 10 రూపాయలు ఇమ్మంటే ఇచ్చేవాళ్ళే కానీ, ప్రార్థన చేయమంటే చేసేవాళ్ళే కానీ, పాపం నుండి విమోచించగలిగిన వాళ్ళు కాదు కదా. ఎక్కడ అదే అంటాడు, వారి ఆపత్కాలములో వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. మరి అలాంటప్పుడు ఎవరిని మనం ఎన్నుకోవాలి? ఎవరిని కోరుకోవాలి? ఏలియా విషయంలో ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21 వచ్చిన జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే ఆయన అనుసరించండి. ఏదో ఒకటి చేయండి అయ్యా. బయలు ప్రవక్తలు ఆ ప్రజలతో ఏలి అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారు? మీకు ఎవరంటే ఇష్టం? ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడు? యెహోవారా? బయలు దేవత రక్షిస్తుంది అనుకుంటున్నారా? అయితే బయలునే పూజించండి. యెహోవా రక్షిస్తారు అనుకుంటే యెహోవాని పూజించండి. ఎవరిని పూజిస్తారు? మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళు గమ్మునున్నారు, టైం మాట్లాడలేదంట. అప్పుడు ఆయన ఒక పరీక్ష పెట్టాడు. సరే, నేను ఒక ఎద్దును తెస్తా, మీరు ఒక ఎద్దును తీసుకురండి, మాంసం చేసి ఒక పొయ్యి మీద పెడదాం, కట్టెలు పేరుద్దాం, నిప్పు వేసేది లేదు, కట్టెలు పోసి ఆయిల్ పోసి పొయ్యి మీద పెద్ద అండి పెట్టి ఆ మాంసం అంతా దాంట్లో పెట్టేసి ప్రార్థన చేద్దాం. మీరు బయలుకు ప్రార్థన చేయండి, నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఏ ప్రార్థన అంటే ఏ వ్యక్తి దేవుడు అవుతాడో ఆయన అగ్ని రప్పిస్తాడు లోపలికి. అగ్ని రప్పించి ఆ కట్టెలు కాలేటట్టు చేస్తాడు. దాని ద్వారా మంట వస్తే మాంసం ఉడుకుద్ది. అది పరీక్ష, ఛాలెంజ్. ఏలియా వాళ్ళు మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీరు 450 మంది ఉన్నారు. సో మీరు మొదట చెయ్యండి, నేను తర్వాత చేస్తాను. ఇక వాళ్ళు అలాగే చేశారు. ఓ బయలా పిలుస్తున్నారు, రాలా.
ఏలియా అన్నాడు, నిద్రపోతున్నాడేమో పిలవండి, నిద్రపోతున్నాడేమో పిలవండి. ఎవరు నిద్రపోయేది? ఎవరండి నిద్రపోయేది? ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, న్యూమరాలజిస్ట్ అన్నాడు, ఆయన పూజించే దేవుడు ఆయనంట 23 గంటలు మెలుకుతూ ఉంటాడంట, అందరికి దర్శనాలు ఇస్తాడంట. 1 గంట నిద్రపోతాడంట. 1 గంట నిద్రపోయేది 23 గంటలు ప్రజలకు దర్శనం ఇస్తూ ఉంటాడంట, ప్రజల మనవులు వింటూ ఉంటాడంట అని చెప్పాడు. ఏమండి, ఆయన ప్రేమించే కోరుకున్న ఒక దేవుడు 23 గంటలు మెలకుగా ఉండి ప్రజలను చూస్తాడు, 1 గంట నిద్రపోతాడు. ఆయన దేవుడేనా? ఏమండి, 1 గంట నిద్రపోయేవాడు. ఆయన ఏమంటాడంటే, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా అట్టాగే ఉంటారు, ప్రజల కోసమే బతుకుతారు, ఆ పేర్లు పెట్టుకోకూడదు అని న్యూమరాలజీలో చెప్తూ అంటాడు. అందులో నాకేమర్థమైందంటే, దేవుడు నిద్రపోతాడా? ఏమండి, దేవుడు నిద్రపోతాడా? నిద్రపోయేది మనిషి నిద్రపోతాడు. ఎందుకంటే కష్టపడతాడు కాబట్టి నిద్ర అనేది మనిషికి అవసరం. కానీ దేవుడికి నిద్ర అవసరం లేదు. దేవుడు నిద్రపోడు. దేవుడు నిద్రపోవడానికి మనిషి కాదు. ఆయన అన్నాడు, 1 గంటేనండి నిద్రపోయేది మన దేవుడు అని అంటాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఏలియా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండాయా. ఆఖరికి ఏలియా అలాగే చేసి ప్రార్థన చేస్తాడు, యెహోవా దేవా, నీవే దేవుడు అని నేను చెప్తున్నాను, వీళ్ళందరికీ నమ్మకం కలిగేటట్టుగా అగ్ని రప్పించయ్యా. వచ్చేసింది అగ్ని. వస్తే మాంసం ఉడికిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, యెహోవాయే దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడు? మీరు 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 బయలు కోరుకుంటారా, యెహోవాను కోరుకుంటారా? యెహోవా రక్షించాడు కాబట్టి మీరు యెహోవాను కోరుకోండి. చూసారా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19 వచ్చిన. ద్వితీయోపదేశకాండం 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఏమంటున్నాడు? జీవము మరణము, ఇదిగో ఇది జీవము, ఇది మరణం, ఇదిగో ఇది ఆశీర్వాదం, ఇది శాపం. ఇదిగో ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నా. ఓ ఆకాశమా, ఓ భూమి, మీ ఇద్దరు వచ్చి నిలబడండి, సాక్ష్యం. ఇప్పుడు వీళ్ళు ఆశీర్వాదం కోరుకుంటారా, శాపం కోరుకుంటారా? జీవం కోరుకుంటారా, మరణం కోరుకుంటారా? ఏమండి, ఏం కోరుకుంటాం మనం? జీవమా మరణమా? జీవము. మరణం ఏంటి? మనిషికి వచ్చేది మరణం, దేవుని దగ్గర ఉండేది జీవం. ఏది కోరుకోవాలా? దేవుణ్ణే కోరుకోవాలి. ఎందుకంటే ఆయన జీవము. మనిషి మరణం, మరణిస్తాడు మనిషి. దేవుడు మరణించడు, ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటాడు. జీవము ఆయన. సో జీవాన్ని కోరుకోవాలి. అలాగే ఆశీర్వాదమా శాపమా? ఎందుకని ఆశీర్వాదాన్ని ఎందుకు కోరుకోవాలా? ఆశీర్వాదించేవాడు దేవుడు, శాపం ఇచ్చేవాడు సైతాను, లేకపోతే మానవుడు. అంతే కదా. మనకు నచ్చలేదు అనుకో ఎవరైనా, మనం ఏమంటాం? వాడు నాశనం అయిపోవును కాక అంటాం. చూసారా? నచ్చకపోతే వాడి నాశనాన్ని కోరుకుంటాం, ఇష్టం లేకపోతే నాశనాన్ని కోరుకుంటాం. సో నువ్వేం కోరుకుంటావు? ఆశీర్వాదమా శాపమా? జీవమా మరణమా? ఇర్మియా 6:16 ఇంకో మాట చూద్దాం. ఇర్మియా 6:16. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచుడి, పురాతన మార్గముల గురించి ఆలోచించుడి, విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది. ఏమండి?
ఏమన్నాడు ఇర్మియా? దేవుని మాటగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మార్గంలో నిలిచి చూడండి, ఆ రోడ్లో నిలబడండి. ఆ నిలబడి మేలు మార్గం ఏదో కీడు మార్గం ఏదో చూడండి. ఇప్పుడు అక్కడ నిలబడితే నేరుగా ఇటు తూర్పేనది, తూర్పు వైపు వెళ్తుంటే రోడ్డు ఉంది. రోడ్డున్న వెళ్ళామనుకో ఎలా ఉంటుంది? రోడ్డున్న వెళ్ళామనుకో ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సాఫీగా ప్రయాణం సాగుద్ది. అలా వద్దు, ఇటు వెళ్ళామనుకోండి, ఇదేంటిది ఉత్తరం వెళ్ళామనుకోండి, అది మేలు మార్గమా కీడు మార్గమా? కీడు మార్గం. ఎందుకని? అటు దారి లేదు, పొలాలు ఉన్నాయి. పొలంలోకి రానిపోతే, ఇప్పుడు వరి పంట వేశారు, ఆ పొలంలో దిగామనుకో ఏమంటారు? రాయి తీసుకొని కొడతారు. రే ఎవడు రాడ, బుద్ధి ఉందా లేదా నీకు, పొలంలో నడుస్తుంది రా అంటాడు. పశువు దిగితేనే గందరగోళం చేస్తాం. మా బంధువు ఒకడున్నాడు, వాడు ఏంటి సవకలు వేస్తున్నాడు పొలంలో. బర్రెలు వచ్చినట్టు 4 బర్రెలు, అది చూసి తీసుకుపోయి మొత్తం 4ని కట్టేశాడు. సాయంత్రానికి బర్రెలు ఇంటికి రాలేదని ఆ బర్రెల గల్ల వాళ్ళు వచ్చారు. ఎక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ పలానాతను కట్టేసినాడు అని చెప్పారట. ఇంక వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మా బర్రెలు అంటే, మీ బర్రెలు నా పొలంలో పడి మొక్కలన్నిటిని నాశనం చేసింది అంటే, అయ్యా వదిలేయ. లేదు వదలను, నాకు నష్టపరిహారం ఇవ్వండి కదా. అది ఎంత కీడైంది, నష్టం జరగలా. వాళ్ళంతా ఒక 5,000 10,000 ఇస్తే అప్పుడు వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు అటు పోయినందువల్ల ఏమైంది? నష్టపడ్డావుగా, కీడు జరిగిందిగా. సో అదనమాట. కాబట్టి నువ్వు ఏ దారిలో వెళితే నీకు మేలు కలుగుద్ది, ఏ దారిలో వెళితే నీకు నెమ్మది కలుగుద్ది, అది ఆలోచన చేసుకొని ఆ దారిని పోవాలి అనేది ఇక్కడ వ్రాయబడిన మాట. లూకాసు వార్త 18:23 ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుడిని అవుటకు నేనేం చేయాలంటాడు. లూకాసు వార్త 18:23. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడ్డాడంట. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి పోవాలనుకుంటున్నాను, నేనేం చేయాలంటే ప్రభు అన్నాడు 10 ఆజ్ఞలను అనుసరించు అన్నాడు. నేను అనుసరిస్తున్నానయ్యా. సరే అయితే ఒక పని చేయి, 22 అంటాడు, నీకిక ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మిన బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. అంటే ధనాన్ని వదిలిపెట్టు, నన్ను వెంబడించు అన్నాడు. ధనాన్ని విసర్జించు, నన్ను వెంబడించు అన్నాడు. నన్ను కోరుకో, ధనం వద్దు, అది పేదలకు ఇచ్చేయి, అమ్మి పేదలకు ఇచ్చేయి అంటే ఆయన ఏం కోరుకున్నాడు? ఏం కోరాడండి ఆయన? ధనాన్నే కోరాడు. ఎందుకని? ధనం మీద అతనుకున్న ఆశ, దేవుని మీద లేదు ఆశ. నిత్య జీవం కావాలి, మరలా పరలోక రాజ్యం కావాలి, మరలా పరలోకానికి వెళ్ళాలి. కానీ ధనాన్ని వదిలిపెట్టడం వల్ల, ధనం ఉంటే పరలోకం ఎలా వెళ్తావు? ధనం ఉంటే ఏం చేస్తావు? మోసం చేస్తావు, వ్యసన పడతావు, అసూయ పడతావు, పక్కోడికి ఉందే నాకు లేదే అని వ్యసన పడతావు, పక్కోళ్ళకు ఉందే నాకు లేదని అసూయ పడతావు, వాళ్ళకు ఉన్నంత నేను కూడా సంపాదించాలని పోటీ పడతావు. ఎంత రిస్క్ కదా. సో ధనము కోరుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నీవు పరలోకానికి కుదరదు. ఎందుకంటే నీ డిజైర్ ధనమే, డబ్బునే నీవు కోరుతున్నావు. కీర్తనకారుడు 119వ కీర్తన 30వ వచనంలో ఏమన్నాడు చూద్దాం ఒక మాట. 119:30 సత్య మార్గమును సత్య మార్గమును కోరుకున్నాడట. ఏ మార్గం కావాలంట? సత్య మార్గం. అంటే సత్యము అంటే నిజం ఉన్నవాడు. సత్యము అంటే యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము మార్గము జీవము, నేనే సత్యము. అంటే సత్యాన్ని కోరుకున్నాడు, అంటే యేసు ప్రభుని కోరుకున్నాడు. నేను ఉన్నవాడను అంటే యెహోవాని కోరుకున్నాడు. అంటే నేను సత్యమును కోరుచున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుణ్ణే కోరుకుంటాను.
సత్యం అంటే నిజం, అబద్ధం అంటే అసత్యం. సత్యము ఎవరిని సూచిస్తుంది, అసత్యము ఎవరిని సూచిస్తుంది? సత్యం అంటే నిజం ఎవరిని సూచిస్తుంది? దేవుడిని చూపిస్తుంది. అసత్యం అంటే అబద్ధం ఎవరిని సూచిస్తుంది? అపవాదిని. అబద్ధమునకు జనకుడు ఎవరు తెలుసా? అబద్ధమునకు జనకుడు. బాగా వినండి ఈ మాటలు. అబద్ధం ఆడితే నువ్వు ఎవరి బిడ్డవో తెలుసా? సాతాను బిడ్డవే. గుర్తుపెట్టుకో. అబద్ధము ఆడద్దు. అబద్ధము ఆడడం అపవాది బిడ్డే నువ్వు. చాలాసార్లు మనం తెలియకుండా గప్పని అబద్ధం ఆడేస్తాం. చర్చికి రాలేదేమ్మా అని అడిగామనుకో, ఎవరినన్నా అబద్ధం చెప్పేస్తాం. అంటే ఈజీగా వచ్చేస్తుంది అబద్ధం అంటే. ఎందుకండి ఒక తండ్రి అంట కొడుకు చెప్పాడంట, రే ఫలానా సేటు వస్తాడు, వచ్చినప్పుడు నేను లేనని చెప్పరా అన్నాడు. ఆయన వచ్చాడంట. వచ్చారే మీ నాయన అంటే మా నాయన లేడు అని చెప్పేసాడు. అయిపోయింది. తర్వాత ఎప్పుడో వాళ్ళ టీచర్ వచ్చిందంట వాడి కోసం. వాడు పోయి వాళ్ళ ఆయన చెప్తాడు, నాన్న మా టీచర్ వస్తుంది, నేను లేనని చెప్పు అన్నట్టు. వాళ్ళ ఆయన, రే నువ్వు ఉండి కూడా అబద్ధం చెప్తున్నావంటే నువ్వు చెప్పలా అంటే, తండ్రి చేసింది కొడుకు చేస్తాడమ్మా, తల్లి చేసింది కూతురు చేస్తుంది, అందులో అనుమానం లేదు. తండ్రి తప్పు చేస్తే కొడుకు చేస్తాడు, తల్లి తప్పు చేస్తే కూతురు చేస్తుంది, అందులోకి అనుమానమే లేదు. నువ్వు అనుకోవచ్చు నేను తప్పు చేసినా నా బిడ్డలు బాగుండాలి, ఉండరు. నువ్వు చేసిందే వాళ్ళు చేస్తారు. నువ్వు అబద్ధం ఆడితే వాళ్ళు అబద్ధం ఆడతారు, నువ్వు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు. సో నువ్వు ఏది ఎన్నిక చేసుకోవాలి? లోకాసువార్త 10:42 లోక 10:42 యేసుప్రభు అన్నాడు ఒక మాట, మరియా ఉత్తమమైన దాన్ని. చూశారండి, ఆమె మరి అంట ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. ఏమెన్నుకుంది ఆమె? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుందండి. దేవుని మాటలు వింటుంది. ఎవరు? మార్తమ్మ ఏం చేస్తుంది? మార్తమ్మ ఏం చేస్తుంది? పని చేస్తుంది. లేక లోక సంబంధమైన పనిలో ఉంది ఆమె. ఏమండి, మరియమ్మ ఏమో దేవుని పనిలో ఉంది, దేవుని ఆరాధించే పనిలో, దేవుని వాక్యం వినే పనిలో ఉంది. అంటే దైవికంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మరియమ్మ డివైన్ ఎబిలిటీ కలిగి ఉంది. మార్తమ్మ ఏమో ఏం చేస్తుంది? లోక సంబంధమైన పనిలో ఉంది, ఓన్లీ లైఫ్లో ఉంది ఆమె. అంతే కదండి. ఇప్పుడు వాక్యం వింటూ ఉంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుందా? ఆకలేస్తుందా? మైండ్ అది ఎంతసేపు అయినా విందాం, వాక్యం విందాం. ఎందుకంటే ఆత్మీయ భావం అది. ఆకలేస్తుందంటే చెప్పండి, ఆకలేస్తుందంటే లోక సంబంధమైన పనిలో ఉన్నట్టు, నువ్వు ఆత్మీయంగా లేవు. గుర్తుపెట్టుకోండి అది. కొంతమంది టైం చూపించి, సార్ టైం అవుతుంది కానివ్వండి భోజనాలు. షుగర్ ఉన్నారు సార్ కొంతమందికి, బీపీ ఉంది సార్ కొంతమందికి. అంటే బీపీల కోసం, షుగర్ల కోసం దేవుని ఆరాధన వెనకేయాలా? నీ ఇంట్లో పని కోసం దేవుని ఆరాధన వెనకేయాలా? నీ బంధువుల పని కోసం దేవుని ఆరాధన వెనకేయాలా? దేవుని వెనకేయాలా? ఏమండి, ఆశీర్వదించాడు నువ్వా లోకమా? దేవుడా లోకమా? యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు, నేను ఉండను, నేను ఉన్నప్పుడు మీరు నన్ను ఆరాధించాలి, నా దగ్గర ఉండాలి అన్నాడు. అంటే దేవునికి మనం ఇచ్చే సమయం ఎప్పుడండి? ఆదివారం 2 గంటలు, అంతేనా? మిగిలిన వారం అంతా
మన సొంత పనులేగా, ఉద్యోగం కానీ, పొలం కానీ, ఇంకా ఏ పని, ఇంటి పనులు, వంట పనులు, అన్నీ లోక సంబంధమైన పనులేగా. 2 గంటలు దేవుని పని, 2 గంటలే దేవుని ఆరాధించడం. ఆరాధన చేస్తే చాలు 2 గంటలే. ఆ 2 గంటలు నువ్వు చేయలేక నువ్వు దీన్ని కూడా ఎగ్గొట్టేసి లోక పనికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఎవరిని కోరుకున్నట్టు? మార్తమ్మ చేసింది అదేనండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. దేవుని సన్నిధిలో ఉన్న మీరు ధన్యులు. లేనివారు ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. వాళ్ళు మంచి పని చేసి ఉండొచ్చు, లోక సంబంధమైన దాంట్లో మంచి పనే చేసి ఉండొచ్చు, కుటుంబ సంబంధమైన పనే చేసి ఉండొచ్చు. కానీ మరియా ఉత్తమమైన దాన్ని, అర్థమైందండి? పాయింట్ అర్థమైందా? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. యేసు ప్రభువే ఆమెను కంగ్రాట్స్ చెప్తున్నాడు, అభినందిస్తున్నాడు. మరియా, నువ్వు మంచిదాన్ని ఎన్నుకున్నావు. మార్తమ్మేమో అనేకమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుందంట? అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడి ఏమంటుంది? మా సిస్టర్ నన్ను విడిచిపెట్టిందయ్యా, యేసయ్యా నీకు చింతలేదా? అంటే లోక సంబంధమైన కన్సర్న్ ఆమె చూపిస్తుంది. దైవ సంబంధమైన కన్సర్న్ ఉన్న మరియమ్మ మీద నేరస్థాపన చేస్తుంది మార్తమ్మ. నేనేం ఇంత కష్టపడి పని చేస్తా ఉంటే నీకు చింతలేదంట యేసయ్యా, నా చెల్లెలు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నా, పంపించామని. అంటే ఆమె చెడిందే కాకుండా చెల్లెళ్ళని కూడా చెడగొడుతుంది అనమాట. మనవాళ్ళు చాలామంది ఉంటారు అట్టేటోళ్ళు. వాళ్ళు చెడిపోతుంటారు, పక్క వాళ్ళు కూడా చెడగొడతారు. భక్తిగా ఉండే వాళ్ళని కూడా చెడగొడతారండి. నువ్వు ఆడకరా, నువ్వు ఈడకరా, లోక సంబంధమైన పనులు పెట్టుకొని నువ్వు ఆడకరా, ఈడకరా. ఆదివారం దేవుని మందిరాన్ని విడిచి బయటికి వెళితే నీకు సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి మీరు. దేవుని ఆరాధన వెనకేసి మనం ముందుకెళితే మనకు జయము కలగదు, నువ్వు ఎక్కడికి పోయినా కూడా. అది నిజమది. ఒక అనుభవం. ఒక ఆమె ఉంది, టీచర్, రిటైర్డ్, చచ్చిపోయింది, ఇప్పుడు లేదా. ఆమె ఒకరోజు ఆదివారం నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని నెల్లూరు పని మీద వచ్చింది. నేను చెప్పా, అమ్మా నువ్వు పని మీద వెళ్తున్నావు, పని కాదు, నేను ప్రార్థన చేసినా కూడా కాదు అని చెప్పిన. అదేంటి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి కూడా మాట అంటారంటే, దేవుణ్ణి వెనకేసిపోతున్నావు అమ్మా నువ్వు. అప్పుడు ఇంకా ర్యాడికల్గా ఉండేవాడిని, ఇప్పుడు తగ్గాను. కానీ అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా, చాలా ర్యాడికల్గా ఉండేవాడిని, ముఖమాటం లేకుండా చెప్పేవాడిని. నీకు పని కాదు అన్నా. సార్ అట్ట అనకండి సార్. ఆమె టీచరు, వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది, పని కాల. సోమవారం కనపడింది, పాస్టర్ గారు మీరు అన్నట్టు పని కాలేదు. అప్పుడు తర్వాత ఆదివారం చర్చిలో సాక్ష్యం చెప్పింది, నేను ఆదివారం పని పెట్టుకొని వెళ్ళాను, పని కాలేదు, దేవుని ఆరాధన ముఖ్యము పనుల కంటే అని ఆమె సాక్ష్యం చెప్పింది మందిరంలో. ఉదయకాలం నా ప్రియమైన వాళ్ళరా, మార్తమ్మ పనిలో ఉత్తమం కాదు, మార్తమ్మ పని ఉత్తమం కాదు, మరియమ్మ పనే ఉత్తమము. అంటే దేవుని అందలి ఆ భక్తి విశ్వాసం, దేవుని ఆరాధించే విధానం, అదే యెహోషువ చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును. మోషే గురించి కూడా ఒక మాట చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11:26. హెబ్రీ 11:26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తుధనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనిపించుకుంటే దేవుని ప్రజలు శ్రమ అనిపించిన మేలను యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుపోవు బహుమానమందు దృష్టి ఉంచను. ఇక్కడ ఏం జరిగింది? మోషేని పెంచింది ఫరో కుమార్తె. మోషే అప్పుడు వాళ్ళ దృష్టిలో ఎవరు? యువరాజు, యువరాణి కుమారుడు మోషే, యువరాజు మోషే. ఎంత పెద్ద ఆధిక్యత! రాజు ఇంట్లో ఉన్న యువరాజు ఈయన.
అంతటి గొప్ప భాగ్యం, అంటే లోక సంబంధమైన భాగ్యం అది. ఆయన ఏం చేశాడంటే, ఇది గొప్ప భాగ్యమే, కానీ నాకు అది వద్దు. క్రీస్తు విషయమైన నింద, అంటే ప్రభువు కొరకు నేను ఉంటే అది నింద అయినా కూడా అది నాకు మేలు అని దాన్ని తిరస్కరించాడు. నాకు వద్దు, ఆ యువరాజు ఆ పదవి వద్దు, నాకు ఆ అధికారం వద్దు, ఆ ప్యాలెస్ వద్దు, నాకు ఏం కావాలి? నాకు క్రీస్తు విషయమైన నిందైనా ఓకే, క్రీస్తు కొరకు నేను నింద భరించినా ఓకే, జైల్లో వేసినా ఓకే, నన్ను చెరలో వేసినా ఓకే. ఎందుకంటే నేను కోరుకుంటుంది ప్రభువునే, నేను ప్రభువుని కోరుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఎవరిని మనం కోరుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి? డబ్బులు ఇచ్చాడని, 1000 రూపాయలు ఇచ్చాడని, 2000 ఇచ్చాడని వాడికి న్యాయం చేద్దాం, వాళ్ళకు 2 ఓట్లు వీళ్ళకు 2 ఓట్లు. దేవునికి లెక్క చెప్పాలి నువ్వు, అది ఎవరిదైనా కావచ్చు. నీవు నీతిగా నిజాయితీగా ఓటేసావా లేదా? నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని దగ్గర ఉన్నావా లేదా? నువ్వు నీతిగా నిజాయితీగా క్రైస్తవుడుగా ఉన్నావా లేదా? దేవుడు చూడ్డా? నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, విశ్వాసి అయ్యుండి లంచం తీసుకుంటావా ఓటేయడానికి? ఏమండి, ఓట్లప్పుడు అందరూ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒరే మేము 2000 ఇచ్చాము, వాళ్ళు 3000 ఇచ్చారు, అయితే మేము 3000 ఇస్తాం. మళ్ళీ వీళ్ళు పెంచుతారు, మళ్ళీ వాళ్ళు పెంచుతారు. ఆఖరికి ఏంది, ఏరా ఓటేసినాయానికి ఎవరు ఎక్కువైతే వాళ్ళకి వేస్తారా? ఛీ, ఎంత నీచమైన పని అది. 2000 3000 కోసం తప్పది. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే చాలా అసహ్యంగా ఉంది ఆ పని. యు మస్ట్ ఎలక్ట్ గాడ్లీ మైండ్. దైవ సంబంధమైన మనస్సును మీరు కోరుకోవాలి. లోక సంబంధమైన మనసు కాదు, లోక సంబంధమైన మనసు వద్దు. లోకం కొరకు కాదు, మార్తమ్మ పని కాదు. అవసరమే కాదనడం వల్ల మార్తమ్మ చేసిన పని మంచిదే కొంతవరకు, పూర్తిగా వ్యతిరేకమైనదేం కాదు. కానీ ఈనాడు అవసరం లేదుగా. ఏమ్మా, ఆనాడైతే భోజనాలు వండడానికి 4 ఉండాలి. ఈరోజు క్యాటరింగ్ ఆర్డర్ చెప్తే వచ్చేస్తాయి. ఎవరేం చెప్పలేదు కదా. యూత్ మీటింగ్లు, స్త్రీల మీటింగ్లు పెడితే జరిగేది ఏం తెలుసా? ఒకసారి నేను విజయవాడ దగ్గర, అదే అమరావతి దగ్గర, అది ఊరు మర్చిపోయా, ఆ ఊరికి వెళ్ళా వాక్యం చెప్పడానికి. ఆ ఊర్లో ఎక్కువ మంది ఆడవాళ్లే, స్త్రీలే. కమిటీ వాళ్ళు కూడా ఆడవాళ్లే, ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా ఆడవాళ్లే. వచ్చి కూర్చున్న వాళ్ళు ఏమో కొద్దిమంది ఉన్నారు, పనిచేసే వాళ్ళే 30-40 మంది పనిచేస్తున్నారు. నేను అక్కడ ప్రసంగం చేస్తున్నా, వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతున్నారు, వండుతున్నారు, పోస్తున్నారు, తీస్తున్నారు. కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు కోస్తున్నారు, పప్పు బియ్యం ఉంచేవాళ్ళు బియ్యం, అన్ని పనులు జరుగుతున్నాయి మా కళ్ళ ముందే. నేను వాళ్ళని చూడాలన్నా, జనాలను చూసి వాక్యం చెప్పాలా? నేను పాస్టర్ గారిని అడిగా, ఏంటి సార్ వాళ్ళందరూ ఎవరంటే, సంఘ కమిటీ వాళ్ళు సార్. కమిటీ వాళ్ళు అంటే మార్తం పనిచేస్తున్నారు వాళ్ళు. ఆయన అంటాడు, మరి వాళ్ళు వండకపోతే మనం తినాలి కదా సార్ మీటింగ్ అయిపోగలే అంటే. ఆ దినాల్లో వండుతూనే ఉన్నారులేండి, ఇప్పుడు వండవసరంలే, ఆర్డర్ సరిపోద్ది. సో ఇంత సౌకర్యం వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా ఎందుకు మార్తమ్మ పని? అది నా పాయింట్. ఇంకా మార్తమ్మ పనిలో ఉంటూ దేవుణ్ణి వెనకేసే పని పెట్టుకోవద్దు. రూత్ ఏముంది? ఒకసారి ఆ మాట గుర్తు చేసుకుని ముగించుకుందాం. రూత్ ఏముంది? నయోమి అన్నది, అమ్మా మీ భర్తలు చనిపోయారు కదా, కోడలతో చెప్పింది కదా, మీ భర్తలు చనిపోయారు, మీ ఊరికి వెళ్ళిపోండి మీరు అంటే. ఓర్ప కోడలేమో వెళ్ళిపోయింది, రూతు కోడలేమో పోకుండా ఏమందో తెలుసామే? రూతు 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమందమ్మా? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకోవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే. హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్ సెలక్షన్?
నీ ఎన్నిక ఏమిటి? నీ దేవుడే నా దేవుడు. ఎందుకంటే వాళ్ళు మోయాబీయులు, వాళ్ళు వేరే దేవుడిని వాళ్ళు పూజించేది. ఇప్పుడు కోడలైంది. కోడలైన తర్వాత ఇప్పుడు ఎవరిని పూజించాలామా? ఏమండి, మన ఇంటికి కోడలు వచ్చింది. కోడలు ఎవరిని పూజించాలి? ఇంట్లో వాళ్ళు ఎవరిని పూజిస్తే వాళ్ళని పూజించాలి, అంతే కదా. ఇప్పుడు అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే కల్తీ వాళ్ళు క్రిస్టియన్స్ హిందువులు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే క్రిస్టియన్స్ ముస్లింని పెళ్లి చేసుకుంటారు, లేకపోతే హిందువులు క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకుంటారు. అంటే అటు ఇటు రెండు మతాల వాళ్ళు కలుస్తారు. కలిసినప్పుడు భర్త ఎక్కడ పోతే భార్య అక్కడికి పోవాలి. ఒకవేళ ఆ భార్య భర్తను లోపరుచుకునే రకం అనుకోండి, ఆమె ఎక్కడ పోతే ఈయన అక్కడ పోవాలి. ఉదాహరణకు చెప్పండి, ఒకరు బైబిల్లో నుండి ఒకరిని చెప్పండి. ఉదాహరణకి సొలొమోన్ మహారాజు ఏం చేశాడు? ఆయన భార్యలు ఆడపోయి విగ్రహారం చేద్దాం రా అంటే కొంగు పట్టుకొని వెళ్ళాడు. నేను రాజుని, నేను చెప్పినట్టు నేను యెహోవాను పూజించేవాడిని, మీరు కూడా యెహోవాను పూజించండి చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పండి, పర్లేదు. దాసుడైపోయాడు భార్యకి. ఎందుకు అయ్యాడు చెప్పండి? అది కూడా చెప్పాలా? భార్యకు లోపడిపోయాడు. ఎందుకు? ఒకరా ఇద్దరా? 1000 మంది. ఒకరు కాదు, ఒక భార్యనే భరించడం కష్టం. 1000 మంది అంటే ఇక ఆమె ఒక మాట చెప్పి ఈమె ఒక మాట చెప్పి ఆమె ఒక మాటని తల ఒక మాట చెప్తే ఏడతోకాలేడు చెప్పండి. అందుకనే అమ్మా నమస్కారం పోదంపా, ఆడికంటే పోదంపా, అంతే కదా. ఇళ్లల్లో ఇదే జరుగుతుంది ఇప్పుడు. విచికిస్తూ ఉంటారు కదా, సరేలే ఏదో ఒకటి కానీ కాంప్రమైజ్ అయిపోతుంది. వద్దండి, డోంట్ బి ఏ కాంప్రమైజ్. మీరు డిసైడ్ అవ్వండి. నేను దేవుణ్ణే కోరుకుంటాను, లోకాన్ని కాదు, దేవుణ్ణే నేను కోరుకుంటాను. లోకంలో ఏది కూడా వద్దు. ఏముంటుంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవడబ్బం. అది ఎందుకు మనకి? దానివల్ల ఏమవుద్ది? శరీరాశ వల్ల ఏమవుద్ది? పాపం. నేత్రాశ వల్ల ఏమవుద్ది? పాపం. జీవడబ్బం వల్ల ఏమవుద్ది? పాపం. అదే దేవుని ఆశ అయితే పాపం లేదు కదా, పరిశుద్ధత ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది కదా, కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది, పోషణ ఉంటుంది, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే పరిస్థితి ఉంటుంది. కనుక యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ఈ ఉదయకాలమున ప్రియా దేవుని సంగమా, వాక్యం ముగిస్తున్నా. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? వాట్ ఈజ్ యువర్ ఎలక్షన్? నీ ఎన్నిక ఏమిటి? లోకమా, దేవుడా? లోక సంబంధమైన పనులా, మార్తమ్మ పనులా, మరియమ్మ పనులా? యువరాజు పొజిషనా, క్రీస్తు విషయం నిందా? ఏది కోరుతావు? నువ్వు దైవ సంబంధమైనది కోరితే నీ జీవితము వర్ధిల్లుతుంది. లోక సంబంధమైనది కోరుకుంటే అణిచివేయబడతావు. దేవునికి దగ్గరకండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. ఎవరు కావాలి, ఎవరిని కోరుకోవాలి, ఏది ఎన్నిక, ఆ విషయాన్ని మీరు గుర్తు చేశారు. లోకంలో ఉన్నది ఏదైనా కూడా అది వ్యర్థమైనది. నీకు సంబంధమైనది అదేనా అది బలమైంది. మార్తమ్మ పని కాదు, మరియమ్మ పని ఉత్తమమైనది. యువరాజుగా మోషే ఉండొచ్చు, కానీ క్రీస్తు విషయమైన నింద కొరకు ఆయన ముందుకు వచ్చాడు. అదే యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఈ ఉదయం నాయన ఈ ప్రశ్న మాకు ఇచ్చారు. మీరు ఎవరిని కోరుకున్నా, మీకు ఇష్టమైన వాళ్ళు కోరుకోండి, కానీ ఎవరినైనా ఒక్కరినే కోరుకోండి. ధనమా, దైవమా? అవును తండ్రి, అధికారి ధనాన్నే కోరుకుని వెళ్ళిపోయాడు. ఈ ఉదయకాలం అన్న ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
మేము నమ్మకంగా ఉంటూ నిన్ను కలిగి నిన్ను కోరుకొని నీ యందు జీవించే అవకాశం మాకు కలుగు చేయమని, వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికి ఆశీర్వాదకరం చేయమని మీకే మహిమా ఘనత చెల్లిస్తాం. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.